మంచి నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. ఒక పక్క ఎలక్షన్ హడావుడితో ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం బగబగా మండుతుంది. అయితే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. ఏంటి ఆ విడ్డూరం? ఎప్పుడూ లేని విధంగా ఏప్రిల్ మొదటి వారంలోనే కనీసం 41-45 మధ్యలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి. ఎండ తీవ్రత బాగా పెరిగింది. ఆరోగ్య శాఖ మరియు వాతావరణ శాఖ హెచ్చరికిస్తుంది. ఇంతవరకు ఎండలు వేరు, ఈసారి ఎండలు వేరు. కాబట్టి వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు ఏ కారణం చేత కూడా ఉదయం 11 దగ్గర నుండి 10 గంటల నుండి సాయంత్రం 5 లోపు రోడ్డు మీద కనిపించవద్దు అని పసుపు హెచ్చరిక వెల్లడి చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా, అటు కృష్ణా జిల్లా, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, మొత్తం ఇది అది కాదు, దరిదాపుగా 140 మండలాలు రెడ్ అలర్ట్ లో ఉన్నాయి. దయచేసి మీరు మీ ప్రాణాలను, అమూల్యమైన ప్రాణాలను మీరు కాపాడుకోవాలంటే మీరు ఎండలో నుండి బయటికి ఇంట్లో నుండి బయటికి ఎండలోకి రావద్దు, ఎండలో నిలబడద్దు, డీహైడ్రేషన్ అయిపోతారు. దయచేసి ఎండలో ఎక్కడా ప్రయాణం చేయొద్దు. ఈ పరిస్థితులు ఇలా ఉంటే 9వ తారీఖున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దాని ప్రభావంతో ఎండలు పెచ్చుగా ఉన్నాయి అంటున్నారు కొందరు ఆర్థిక సైన్స్ నిపుణులు. అయితే ఇదంతా ఇలాగుంటే 2-3 రోజుల్లో ఒక మోస్తారు వర్షాలు కురవచ్చు అంటున్నారు. ఈ వర్షాలు కురవడంలోనే ఉంది ప్రమాదకరం. కురిస్తే చల్లబడితే చల్లబడవచ్చు ప్రాంతం, వాతావరణం, లేదంటే పెరిగిపోవచ్చు ఉష్ణోగ్రతలు. ఇప్పటికే మంచు కురుస్తా ఉంది కొన్ని ప్రాంతాల్లో ఉదయం పూట, అర్ధరాత్రి పూట. ఆ మంచు కురవడం ఆగితే గాని ఉష్ణోగ్రతలు పెరగడం తగ్గదు. మంచు కురుస్తుంది రాత్రిపూట, పగలు ఎండలు బగబగా 41 నుండి 45 వరకు నడుస్తుంటే మీరు మీ మానసికంగా, శారీరకంగా మీరు కుబేళ్ళు అయిపోతారు. ఆరోగ్యరీత్యా రోడ్ల మీద పడిపోతారు, అనారోగ్య పాలు పడతారు. కాబట్టి ఎక్కువగా గ్లూకోజ్ లాంటివి, కటోరా, మజ్జిగ, ఇలాంటి చెరుకు రసం, ఇలాంటి మంచి చల్లటి పదార్థాలని ఎక్కువగా స్వీకరించాలి. రాత్రిపూట గాలి వీచే ప్రాంతంలో నిద్రపోండి అని చెప్తుంది వాతావరణ శాఖ. దయచేసి ఈ పరిస్థితుల్ని మీకు తెలిసిన వారికి పంపిణీ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పెడచోని పెట్టకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.